హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఎంతో సింపుల్గా స్పైసీగా చేసుకునే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా నేనైతే ఒక 1/2 kg చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను. చూసారా, వేస్ట్ మొత్తం తీసేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1.5 చెంచాల కారం, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. కారం ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి. నేనైతే 1.5 చెంచాలు చాలని వేసుకున్నాను. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, మీ ఇష్టం అండి. నేనైతే 1.5 టీ స్పూన్స్ వేసాను. మంచిగా కలుపుకోండి. చికెన్ ఎప్పుడు మ్యారినేట్ చేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి, ఎందుకంటే కారం ఉప్పు అన్నీ పడతాయి కాబట్టి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాను. దీనిలోనే వేసి కలుపుకోండి. మంచిగా పెరుగు మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకోండి. ఒక 1/2 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలండి. నేను లాస్ట్గా కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. దాన్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి, ముక్కలన్నిటికీ పట్టేలాగా. 1/2 అవర్ తర్వాత వీడియో అండి ఇది. 1/2 అవర్ తర్వాత, ఒక అరగంట తర్వాత ఒక డేక్షా పెట్టుకొని దానిలో 1.5 చెంచాల ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కుతుందండి. ఇప్పుడు దానిలోకి నేను 1/2 టేబుల్ స్పూన్ షాజీరా అండి, ఇది జీలకర్ర కాదు, దానిలోనే ఒక వెరైటీ రకం షాజీరా. 2-3 బిర్యానీ ఆకుల్ని తుంచి వేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగానండి, సన్నగా తరిగి వేసుకున్నాను. ఈ విధంగా కలుపుకోండి అటు ఇటు. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని చీల్చి వేసుకున్నాను ముక్కలుగా. కలుపుకోండి అటు ఇటు. చూసారా, పింకిష్ కలర్లోకి మారాయండి ఉల్లిపాయలు. ఇంకా బాగా వేగాలండి, రెడ్ అండ్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు మనం చికెన్లో వేసుకునే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దీనిలోకి అయితే నేను ధనియాలు, లవంగ, చెక్క, యాలుకలు, గసగసాలు, అల్లం, ఇంచు అల్లం అండి, 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను. వేసుకొని మసాలా పట్టేశానండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి చూసారా. ఇప్పుడు ఆ మసాలాను మొత్తం దీనిలో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి అటు ఇటు కలుపుతూ. పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీనిలో వేసుకోండి. కలుపుకోండి మసాలా మొత్తం పట్టేలాగా అటు ఇటు. చికెన్ ఉడికిపోతుందండి, ఎందుకంటే మనం వాటర్ ఏమి పోయాల్సిన అవసరం లేదు. చికెన్ 80% వాటర్ ఎక్కువ ఉంటాయి. ఒకసారి తీసి చూద్దాం. చూసారా, నీళ్ళు ఎలా వచ్చేసాయో చికెన్లో. అవి ఉడుకుతుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం, లేకపోతే అడుగు మాడిపోతుందండి. కింద బాగా ఉడికిపోయి మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. కలుపుకుంటూ ఉండాలండి 2-3 మినిట్స్కి ఒకసారైనా. ఒక 3 మినిట్స్ ఆగి చూద్దాం. ఇప్పుడు తీసి చూద్దామండి. చూసారా, కొంచెం నీరు ఎగిరిపోతుంది. చూసారా, ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఇప్పుడే నేను ఒక మీడియం సైజ్ ఒక టమాటా తీసుకొని సన్నగా తరిగి వేసుకున్నాను. సన్నగా తరిగి వేసుకున్నానండి. కలుపుకోండి అటు ఇటు. ఇందాక స్టార్టింగ్లో నేనైతే 1/2 టీ స్పూనే ఉప్పు వేసాను. ఇప్పుడు నాకు సరిపోలేదండి టేస్ట్ చూస్తే, ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను.
మసాలా చేసాం కదా, దానిలో వాటర్ వేసుకొని ఆ వాటర్ దీనిలో వేసుకున్నానండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం, గ్లాస్ కాకపోతే 1.5 గ్లాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అటు ఇటు ఒకసారి కలుపుకొని పెట్టుకోండి. ఈ చికెన్ కర్రీ చపాతీలోకి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి లాస్ట్లో నేనైతే నిమ్మకాయ రసం వేసుకున్నానండి. మీకు ఇప్పుడు నచ్చకపోతే స్టార్టింగ్లో మనం మ్యారినేట్ చేసాం కదా, అప్పుడైనా వేసుకోవచ్చు. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో, చూసారా ఎంత గ్రేవీ ఎంత బాగుందో. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి, దోశల్లోకి, దేనిలోకైనా బాగుంటుందండి. ఎవరైనా ఇష్టంగా తింటారు, చిన్నపిల్లలైనా సరే. లాస్ట్కి గార్నిషింగ్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అంతేనండి, సింపుల్. మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.